హాయ్ ఫ్రెండ్స్, 2025కి వీడ్కోలు చెబుతూ 2026లోకి గ్రాండ్గా ఎంట్రవడానికి అందరూ రెడీ అయిపోయారు కదా. ఆంధ్రప్రదేశ్లో వేడుకలు జరుపుకునే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మద్యం దుకాణాల పనివేళలను పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు షాపులు ఎప్పటివరకు తెరిచుంటాయి, నిబంధనలేంటి, పోలీసులు ఎక్కడెక్కడ నిఘా పెట్టారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం డిసెంబర్ 31 బుధవారం మరియు జనవరి 1 గురువారం తేదీల్లో ఈ క్రింది విధంగా సమయం పొడిగించారు. వైన్ షాపులు A4 రీటైల్ షాప్స్ అర్ధరాత్రి 12 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. బార్లు, రెస్టారెంట్లు 2B బార్స్ అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం సరఫరా చేయవచ్చు. టూరిజం హోటళ్లు, ఈవెంట్ పర్మిట్లు వీటికి కూడా రాత్రి 1 గంట వరకు అనుమతి ఉంటుంది. సాధారణంగా రాత్రి 10 గంటలకే మూతపడే షాపులకు పండుగ సందర్భంగా అదనంగా 2 గంటల సమయం ఇచ్చారు. సమయం పెంచారు కదా అని హద్దులు మీరితే పోలీసులు దూల తీర్చడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో కఠిన ఆంక్షలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అర్ధరాత్రి నుంచి భారీగా తనిఖీలుంటాయి. పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా, జైలు శిక్ష మరియు లైసెన్స్ రద్దు తప్పదు. ఫ్లైఓవర్ల మూసివేత రాత్రిపూట విజయవాడలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. న్యూసెన్స్ నిషేధం రోడ్లపై కేక్ కట్ చేయడం, బైక్ స్టంట్స్ చేయడం, బాణసంచా కాల్చడం లాంటివి చేస్తే కేసులు నమోదు చేస్తారు. సో ఫ్రెండ్స్, సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ సేఫ్గా ఉండండి. మద్యం తాగి వాహనాలు నడపకండి, ఇతరులకు ఇబ్బంది కలిగించకండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు మా ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.